తెలుగు రాష్ట్రాల్లో కొన్ని లక్షల మంది విద్యార్థులు ప్రతి ఒక్కళ్ళు కూడా 10వ తరగతి తర్వాత ఇంటర్మీడియట్ స్థాయికి వెళ్తారు. అయితే మన ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో ఒక రకరకాల సవాళ్ళు స్టార్ట్ అవుతున్నాయి. ముఖ్యంగా పిల్లల్లో ఒత్తిడి పెరగటం, బట్టి పట్టించడం, ఇలాంటి ఒత్తిళ్ళన్నీ ఉన్నాయి. దానికి సంబంధించి ఒక వినూత్న రాబోయే సరికొత్త 21st సెంచరీ సవాళ్ళను ఎదుర్కోవడానికి ఏం చేయాలి అని చెప్పి లాయిడ్ గ్రూప్ సంస్థ ఆలోచించింది. ఇక్కడ పత్రికా మిత్రులందరికీ కూడా లాయిడ్ గ్రూప్ అనేది ఇప్పుడున్న ఫార్మా రంగంలో ప్రత్యేకంగా అభివృద్ధి చెందుతున్న సంస్థ. హెల్త్ కేర్ రంగంలో తెలుగు రాష్ట్రాల నుంచి లాయిడ్ గ్రూప్ సంస్థ ఇప్పుడు పాన్ ఇండియా విస్తరించింది. లాయిడ్ గ్రూప్ సంస్థ దాన్ని స్థాపించిన ఎండి విక్రమ్ నారాయణరావు గారు ఇప్పుడు అసలు ధనిక్ భారత్ విద్యా సంస్థల ఎయిమ్ ఏంటి, దాని యొక్క ప్రధాన లక్ష్యాలు ఏంటి, ధనిక్ భారత్ ఉద్దేశాలు ఏంటి, ధనిక్ భారత్ అనేది 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ స్థాపించబోతున్నారు, దాన్ని ఏ విధంగా ఎక్స్పాండ్ చేయబోతున్నారు, ఆయన ఈ మొత్తం ధనిక్ భారత్ అనే పేరును తేవడానికి గల కారణం ఏంటి, ఇవన్నీ తెలియజేయబోతున్నారు. వీటన్నిటికన్నా ముందుగా నేను విక్రమ్ నారాయణరావు గారి గురించి చెప్పాలి. నేను ప్రత్యేకంగా చాలా సంవత్సరాల నుంచి బాగా సన్నిహితంగా ఉన్న కుటుంబం మాకు. వాళ్ళ గ్రామం ఇంకొల్లి దగ్గర గొనసపూడి. గ్రామాన్ని మార్చారు. మీరు ఏదైతే రకరకాల సినిమాల్లో చూస్తారో, శ్రీమంతుడు లాంటి సినిమాల్లో, గ్రామం కోసం ప్రతి సంవత్సరం తను చాలా యాక్టివిటీస్ చేస్తారు. ఇన్ఫ్యాక్ట్ ఆ ఊర్లో ఎవరి దగ్గరికి వెళ్ళినా ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం, అన్నామృత అనే కార్యక్రమం దగ్గర నుంచి అందరికీ మందులు ఇచ్చే కార్యక్రమం నుంచి గ్రామాన్ని మార్చారు. గొనసపూడి గ్రామాన్ని ఎలా అయితే మార్చారో దేశం మొత్తం విద్యా వ్యవస్థ ద్వారా మార్చాలని చెప్పి ఆల్రెడీ హెల్త్ కేర్ రంగంలో ప్రూవ్ చేసుకున్న సార్ విక్రమ్ నారాయణరావు గారు లాయిడ్ గ్రూప్ ఇనిషియేటివ్ మొత్తం ఆ టీం మొత్తం కూడా ఇప్పుడు విద్యా వ్యవస్థలో తెలుగు రాష్ట్రాల్లో ఎడ్యుకేషన్లో ఈ విద్యారంగంలోకి రావడం జరిగింది. దానికి సంబంధించి విక్రమ్ నారాయణరావు గారు మనకి ఆయన లక్ష్యాలు ఏంటి, ఆయన ఎందుకు స్థాపించారు, ధనిక్ భారత్ ఉద్దేశం ఏంటో మనకు వెల్లడిస్తారు. 2012లో ఆ తర్వాత ఒక 4 years విజయవాడ, ఆ తర్వాత హైదరాబాద్లో ఒక 2 years ఉన్నాము. దెన్ మేము బాంబేకి వెళ్ళామండి ఫ్యామిలీతో సహా. ఇప్పుడు లాయిడ్ హెల్త్ కేర్ అనేది ఆల్ ఇండియా మొత్తం కూడాను వ్యాపించి ఉంది. దాదాపు 2500 మంది ఎంప్లాయీస్ ఉన్నారండి లాయిడ్ హెల్త్ కేర్లో. అలాగే లాయిడ్ ఫార్మా ల్యాబ్స్ అని ఉంది. ఇది వచ్చేసరికి బల్క్ డ్రగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో ఉన్నామన్నమాట. అలా బిజినెస్లో ఎక్స్పాన్షన్స్ చేసుకుంటూ వెళ్తున్నాము. ఆ బిజినెస్ ఎక్స్పాన్షన్స్ ప్రాసెస్లోనే ప్యారలల్గా మా గ్రామానికి సంబంధించి, మా ప్రాంతానికి సంబంధించి ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వటం కానీ, అక్కడ ఉన్న కనీస అవసరాల్లో మా పాత్రని మేము పోషించటం కానీ ఇవన్నీ కూడాను ఎంతో అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి. అలా ఆలోచించే క్రమంలోనే విద్యా వ్యవస్థలో మా వంతు సపోర్ట్ చేద్దామనే ఉద్దేశంతో మేము ఎంటర్ అవ్వటం జరుగుతుంది. ఇప్పుడు ఎంత బాంబేలో ఉన్నా సరే మన తెలుగు రాష్ట్రాలు, మన సొంత ప్లేస్ మీద ఉన్న ఆ ఫీల్ ఉంటుంది కదా, ఆ ఫీల్ తోటి ఇక్కడ స్టార్ట్ చేయటం జరిగింది. ధనిక్ భారత్ విద్యా సంస్థలు అని చెప్పేసి స్టార్ట్ చేస్తున్నామండి. ఎస్పెషల్లీ ఈ సంవత్సరం వచ్చేసరికి 2026-27 అకాడమిక్ ఇయర్లో ఈ ధనిక్ భారత్ విద్యా సంస్థలు ఎస్పెషల్లీ ఇంటర్మీడియట్, అలాగే ఐఐటి, జేఈ, నీట్ ఫౌండేషన్లో మేము ఎంటర్ అవుతున్నాము. ఈ విద్యా సంస్థలను స్థాపించడానికి ముఖ్య కారణం వచ్చేసరికి సొసైటీకి ఏదైనా చేయాలనే తలంపుతోటే మొదటి నుంచి ఆలోచిస్తూ ఉంటాము. అది ఆ సొసైటీకి ఏదైనా చేయాలనే ఉద్దేశం ఇంకా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తున్నాము బిజినెస్లో గ్రో అయ్యే కొద్దీ. ఇది మరో వ్యాపార సంస్థగా చూడకుండానే ఈ విద్యా సంస్థల్ని మేము స్టార్ట్ చేయటం జరుగుతుంది. దశాబ్దాలుగా అభివృద్ధి చెందుతూ ఉన్న దేశంగానే మిగిలిపోతున్న భారతావనిని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే ఏకైక లక్ష్యంతో ధనిక్ భారత్ మిషన్ అనేది స్టార్ట్ చేశామండి. అందులో భాగమే ఈ ధనిక్ భారత్ విద్యా సంస్థలు. ఈ ధనిక్ భారత్ విద్యా సంస్థను స్థాపించడానికి మాకు మెయిన్ మోటో అదే. ఆ తర్వాత మేము
మా కజిన్ విక్రమ్ సురేందర్ గారు, మా బావగారు, ఆళ్ళ గిరిబాబు గారు, దానికన్నా ముందు మా మావయ్య ఇక్కడ లేరు, కందిమళ్ళ సాంబశివరావు గారు, మా ఫ్రెండ్ అండి రాంబాబు గారు, అలాగే సీనియర్ అయిన రవీంద్ర సార్, అలా అందరితోటి మాట్లాడేసేసి మా ఆడిటర్ తిరుపతి రెడ్డి గారు, నా క్లాస్మేట్ IIITలో చేస్తున్న డాక్టర్ సలీం, వీళ్ళందరితోటి మాట్లాడేసేసి ఈ ధనిక్ భారత్ విద్యా సంస్థల ఆలోచనని ఈ సంవత్సరం ముందుకు తీసుకురావడానికి ముందుకు వచ్చామండి. ఈ ప్రాసెస్లో మాకు ఎన్నో సంవత్సరాలుగా వెల్విషర్గా ఉన్న బాలలత మేడం తోటి కూడాను మాట్లాడటం జరిగింది. సిస్టర్ తోటి ఒకసారి పర్సనల్గా కలిసి మాట్లాడిన తర్వాత మేడంని ఈ ధనిక్ భారత్ విద్యా సంస్థల్లో డైరెక్టర్గా తీసుకోవటం జరిగింది. మేమందరూ ఒక టీమ్గా ఫామ్ అయ్యి, ఎవరైతే మా కజిన్ బావగారు మామ అందరూ ఉన్నారో అందరూ కూడాను 25 to 32 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది ఇదే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో. మీకు తెలుసు, మీకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు బాలలత మేడం గారి గురించి. వారు వచ్చేసరికి గడిచిన 15 సంవత్సరాల్లోనైనా సరే ఈ CSB అకాడమీ అనేది ఎట్లా రన్ చేస్తున్నారు, వారు పిల్లలకి ఎంత మోటివేషన్ క్లాసెస్ ఇస్తారనేది కూడాను మీకు తెలుసు. వీటన్నిటిని బేస్ చేసుకొని ఇంటర్మీడియట్ విద్యలో ఉన్న, అంటే ఇంటర్మీడియట్ వచ్చేసరికి అడలసెంట్స్ అండి మేజర్గా. ఈ ఏజ్లో చాలామంది తప్పులు చేస్తారు. ఆ ప్రాసెస్లో ఈ ప్రెషర్ కూడా ఎక్కువ ఉంటుంది ఒకవైపు. ఆ ప్రెషర్ని కంట్రోల్ చేయటానికి, సరైన విద్యని అందించటానికి మేము అందరం కలిసి మాట్లాడుకొని ఒక టీమ్గా ఫామ్ అయ్యి ఈ ధనిక్ భారత్ విద్యా సంస్థల ద్వారా ఈ దేశానికి ఒక మంచి స్టూడెంట్స్ని, రేపటి పౌరులను అందించాలనే ఉద్దేశంతో మేము స్టార్ట్ చేశాము. భారతదేశంలో విద్యా వ్యవస్థలో, ముఖ్యంగా ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థలో సమూలంగా మార్పులు వచ్చేస్తున్నాయి. కొత్త టెక్నాలజీస్ బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, మెటావర్స్ కావచ్చు, 3D ప్రింటింగ్ కావచ్చు. అయితే మనం ఇస్తున్న ఇంటర్మీడియట్ విద్య అనేది వాటికి కూడా సూట్ అయ్యేటట్టు వీటన్నిటినీ కలగలుపుకుని IIT JEE నీట్ కావచ్చు, తర్వాత రకరకాల కొత్త టెక్నాలజీస్ కావచ్చు, వీటన్నిటితో పాటు ధనిక్ భారత్ ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే ఇక్కడ విద్యను అభ్యసిస్తారో వాళ్ళు దేశానికి కానీ, కుటుంబాలకు కానీ, రాష్ట్రానికి కానీ సపోర్టివ్గా ఉంటారు. దీనికి ప్రధానంగా ధనిక్ భారత్ అంటే భారతదేశం విశ్వగురు అవ్వటానికి మా చిరు ప్రయత్నం అండి ఇది. అయితే 2047కి మనం భారతదేశాన్ని వికసిత్ భారత్ చేయాలంటే, ముందుగా విశ్వగురు స్థాయికి తీసుకెళ్ళి భారతదేశాన్ని తీసుకెళ్లాలంటే ధనిక్ ఆంధ్ర, ధనిక్ తెలంగాణ అంటే అన్ని విషయాల సమృద్ధి. ధనిక్ అంటే కేవలం ఎకనామిక్ టర్మ్స్ మాత్రమే కాదు, అది టెక్నాలజీ కావచ్చు, నాలెడ్జ్ కావచ్చు, అన్ని విధాలుగా మన ఫ్యామిలీ సిస్టమ్ కావచ్చు, మన వాల్యూస్ కావచ్చు, అన్నిట్లో సమృద్ధి సాధించడం. మీకు తెలుసు, నేటి విద్యలో విపరీతమైన స్ట్రెస్ వచ్చేసింది. అంతేకాదు చాలా సందర్భాల్లో పిల్లలు ఆ స్ట్రెస్ భరించలేక రకరకాల దీనికి డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. అలా కాకుండా ఒక స్మార్ట్గా టెక్నిక్స్తో, డిఫరెంట్ మెథడాలజీతో, పాన్ ఇండియా ఫ్యాకల్టీతో, క్వాలిటేటివ్గా అండ్ మ్యాక్సిమం ఫోకస్ ఆన్ స్టూడెంట్స్, మినిమం స్ట్రెంగ్త్. మీరు చూసారు, నేటి విద్యా సంస్థల్లో వేల మందిని, వందల మంది ఒకటే చోట కూర్చోబెట్టి చదువు చెప్తున్నారు. కాబట్టి దాన్ని పక్కన పెట్టి మినిమం స్ట్రెంగ్త్ ఒక 40, 50, 60 మందితో ఒక చిన్న క్లాస్ రూమ్లో ఎక్కువ మంది ట్యూటర్స్, టీచర్స్ ఉండి, ఇన్ఫ్యాక్ట్ ఎగ్జామ్స్ ప్రెషర్ పెట్టకుండా సెల్ఫ్ ఎవాల్యుయేషన్ టెక్నిక్స్ పెట్టి మెంటర్షిప్ మీద ఎక్కువ ఫోకస్ చేసే వినూత్న ప్రయోగం అనమాట ఇది. అంటే రోజు మీరు చదవాలి, ఖచ్చితంగా ఎన్ని ర్యాంకులు రావాలి, ర్యాంకులు తెప్పించే దశగా మేము వాళ్ళని వాళ్ళే ఎవాల్యుయేట్ చేసుకుంటూ, ప్రెషర్ ఫీల్ అవ్వకుండా, మోడర్న్ థింకింగ్తో కొత్త టెక్నాలజీస్ ఎలా వాడాలని నేర్పిస్తూ, దాంతో పాటు ఇంటర్మీడియట్ విద్య అనేది సులభతరం చేయటం, వాల్యూ బేస్డ్ రిజల్ట్స్ని తయారు చేయడం, ముఖ్యంగా ఆడపిల్లల సేఫ్టీ కూడా దీనిలో ప్రయారిటీ. మనం చూసాం, ఇంటర్మీడియట్ టైంలో, అడాల్సెంట్ ఏజ్లో ఆడపిల్లలు కూడా చాలా చోట్ల అభద్రతకు గురవుతున్నారు. కాబట్టి అమ్మాయిలకి స్పెషల్ మార్షల్ ఆర్ట్స్ కావచ్చు, ఇలాంటి ప్రత్యేకమైన సేఫ్టీ కూడా మేము దాన్ని వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఈ ధనిక్ భారత్ విద్యా సంస్థను తీసుకొస్తున్నాం అనమాట. ముఖ్యంగా రాట్ లెర్నింగ్ అంటే ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో మా దగ్గర తీసుకొచ్చి పిల్లల్ని తయారు చేయటం, ఇదే ధనిక్ భారత్ ఉద్దేశం. ఇది హైదరాబాద్లో, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు ఈ 4 ప్రాంతాల్లో ధనిక్ భారత్ విద్యా సంస్థలు, ఇంటర్మీడియట్ కాలేజెస్ ఈ అకాడమిక్ ఇయర్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. దీన్ని ఇక్కడితో ఆపకుండా ఈ విద్యా ప్రయాణం అంటే ఒక
చిన్న కాలువలా మొదలయ్యి ఒక మహాసముద్రంలాగా మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో పూర్తి స్థాయిలో విద్యా వ్యవస్థని సమూలంగా ప్రక్షాళన చేసి పిల్లల్ని భయపెట్టకుండా, బెదిరించకుండా, ఉద్రికి గురి చేయకుండా వాళ్ళని అద్భుతంగా వాళ్ళ దగ్గర నుంచి ఫలితాలు తెప్పించడమే. మీ అందరికి తెలుసు 2030-40 కల్లా జాబ్ మార్కెట్ పూర్తిగా మారిపోతుంది కాబట్టి మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయా లేదా, ఇంజనీరింగ్ చదివినా ఏ చదివినా ఉద్యోగాలు వస్తాయా లేదా అని డౌట్ లేకుండా ఉద్యోగాల కల్పన దిశగా ధనిక్ భారత్ లాంచ్ ప్యాడ్ కూడా కేవలం చదువు చెప్పి ఆపేయకుండా భవిష్యత్తులో వాళ్ళని ఒక ఎంటర్ప్రినర్గా లేదా వాళ్ళకి జాబ్ క్రియేటర్ చేసేటట్టు లేదా వాళ్ళ చేత ఒక స్టార్ట్అప్ క్రియేట్ చేసేటట్టు ధనిక్ భారత్ స్టార్ట్అప్ సంబంధించిన ఒక లాంచ్ ప్యాడ్స్ కూడా భవిష్యత్తులో లాయిడ్ గ్రూప్ వాళ్ళు తీసుకొస్తున్నారు. కాబట్టి నాట్ ఓన్లీ అంటే కేవలం ఇంటర్మీడియట్ విద్య మాత్రమే కాదు, దాంతోపాటు అన్ని ఫోకస్ చేస్తూ హోలిస్టిక్ డెవలప్మెంట్, పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద ప్రత్యేకంగా ధనిక్ భారత్ అకాడమీ ఫోకస్ చేస్తుంది. ఫస్ట్ మేము ఈ విద్యా సంస్థల దానిలో మేము ఫస్ట్ స్టార్ట్ చేసేది అకాడమీ నుంచి కాలేజెస్, దాని నుంచి మేము ఇదంతా కూడా ధనిక్ భారత్ సిస్టమ్ని మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో అన్ని విద్యా రంగాల్లో అంటే స్కూల్ ఎడ్యుకేషన్ కావచ్చు, కాలేజ్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఏ ఎడ్యుకేషన్ అనేది దీన్ని తీసుకెళ్లాలన్న మా చిరు ప్రయత్నం ఈ సంవత్సరం స్టార్ట్ అవుతుంది. ఈ ప్రయత్నం అనేది మీరందరూ కూడా ఆశీర్వదిస్తారని, ముఖ్యంగా విక్రమ్ నారాయణరావు గారు లాయిడ్ గ్రూప్ వీళ్ళు సదుద్దేశంతో, చాలా గొప్ప ఉద్దేశంతో, ఎందుకంటే హెల్త్ కేర్లో, ఫార్మాలో అక్కడ చూడండి డబ్బులు ఇక్కడ ఉండవు. దిస్ ఇస్ నాట్ ఫర్ మనీ అన్నమాట. దిస్ ఇస్ ఓన్లీ ఫర్ మన తెలుగు రాష్ట్రాల్లో 1,00,000 మంది పిల్లలు ఒత్తిడి గురవుతున్నారు కాబట్టి వాళ్ళకి ఒక మంచి పాజిటివ్ వేలో, పాజిటివ్ పాత్లో ఉద్యోగాల కల్పన కోసం ఈ ప్రయత్నం. ముఖ్యంగా మెషిన్ లెర్నింగ్ కావచ్చు, కొత్త టెక్నాలజీ, డేటా సైన్స్ కావచ్చు. మీరు చూసారు రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ గారు క్వాంటమ్ టెక్నాలజీ గురించి ఎక్కువ మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు. ఎవరైతే క్వాంటమ్ రీసెర్చ్ చేశారో వాళ్ళకి నోబెల్ పీస్ ప్రైజ్, ఒక నోబెల్ ప్రైజ్ వస్తే, క్వాంటమ్ రీసెర్చ్లో ఫిజిక్స్లో ప్రైజ్ వస్తే కనుక వాళ్ళకి 100 కోట్ల రూపాయల నజరానా కూడా చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారు. కాబట్టి కొత్త టెక్నాలజీస్, డ్రోన్ టెక్నాలజీ కావచ్చు, క్వాంటమ్ టెక్నాలజీ కావచ్చు, ఏఐ కావచ్చు, వీటిలో కూడా 2 తెలుగు రాష్ట్రాల నుంచి పిల్లలు బయటికి వెళ్ళి దేశానికి గర్వకారణంగా మారాలని చెప్పి కోరుకుంటూ ఈ ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజెస్, ధనిక్ భారత్ విద్యా సంస్థలు స్టార్ట్ అవుతున్నాయి. ముఖ్యంగా దీన్ని ఒక్క సింగిల్ పర్సన్ కాదు, మీకు ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ ఉంది మొత్తం ఎక్స్పర్టైజ్. అక్కడి నుంచి చూస్తే కనుక రాంబాబు గారు సార్కి 30 years ఎక్స్పీరియన్స్ ఉంది టీచింగ్లో, ముఖ్యంగా ఐఐటి జేఈలో. తర్వాత గిరిబాబు గారు సార్ కూడా more than 35 ఎక్స్పీరియన్స్ ఉంది మొత్తం ఈ టీచింగ్లో. తర్వాత విక్రమ్ సురేంద్ర గారు సార్ మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా ఫేమస్ ఫ్యాకల్టీ అనమాట. తర్వాత రవీంద్ర గారు రీసెంట్గా నీట్లో ఫస్ట్ ర్యాంక్ కూడా కొట్టించారు, ఆయన నీట్లో టాప్ ఫస్ట్ ర్యాంక్ కూడా, కానీ స్మార్ట్ లెర్నింగ్ టెక్నిక్స్తో. తర్వాత మనం చూస్తే సలీం గారు ఓవరాల్గా తను స్టూడెంట్ పర్సనాలిటీ డెవలప్మెంట్ కావచ్చు, గైడెన్స్ కావచ్చు. అండ్ తర్వాత మనం చూస్తే తిరుపతి రెడ్డి గారు, తర్వాత అజయ్ గారు లాయిడ్ గ్రూప్ నుంచి. అందరూ కూడా నిష్ణాతులు, ఒక పెద్ద టీంతో ముందుకు వస్తున్నాం. కేవలం ఒక వ్యక్తి కాదు, ఇది ఒక వ్యవస్థ, ఇది ఒక విప్లవం అని చెప్పొచ్చు విద్యా వ్యవస్థలో. సో మా టీం అందరూ కూడా పరిచయం చేసుకుంటారు, మీతో మాట్లాడతారు. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. ధనిక్ భారత్ విద్యా సంస్థలు ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్కి సంబంధించి చాలా కాలేజీలు ఉన్నాయి, చాలా కొత్త కాలేజీలు వస్తున్నాయి, చాలా కాలేజీలు చాలా దశాబ్దాల నుంచి ఉన్నాయి. పాత్రికేయ మిత్రులందరికీ ఒక క్వశ్చన్ రావచ్చు, మీరు ఏంటి స్పెషల్ అని. నిజంగా ఆ స్పెషాలిటీతోనే ముందుకు వస్తున్నాం మేము. 3 దశాబ్దాలుగా నేను ఈ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వ్యవస్థలో ఒక కీ రోల్ ప్లే చేస్తూ ఉన్నాను. దీంట్లో ఉన్న సాధక బాధకాలు అన్నీ చాలా క్షుణ్ణంగా తెలుసు. పర్టికులర్గా గత 3 సంవత్సరాల నుంచి ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో చూస్తే ఒక పేరెంట్ జడ్జ్ చేసుకోవడంలో చాలా స్ట్రగుల్ అవుతున్నారు. ఎందుకంటే దశాబ్దాలుగా ఉన్న కాలేజెస్ నుంచి రిజల్ట్ ఏమో 5% 6%లో ఆగిపోతుంది. కొత్తగా వచ్చే ఫ్రాంచైజీలు ఎంతకాలం ఉంటాయో తెలియని పరిస్థితిలో ఉంది. ఈ పరిస్థితిలో పేరెంట్ అందరూ ఆశిస్తుంది ఏంటంటే ఒక స్టెబిలిటీతో కూడుకున్న వాల్యుబుల్ ఎడ్యుకేషన్ ఎవరిస్తారా అనే ఆలోచనలో అయితే డెఫినెట్గా తెలుగు రాష్ట్రాల పేరెంట్స్ అయితే ఉన్నారు. ఇది సర్వేలో కూడా తేలింది. ఎందుకంటే గత 15 సంవత్సరాల నుంచి కూడా అడ్మిషన్స్ ప్రాసెస్ చూస్తుంటే కూడా వేచి చూస్తున్నారు పేరెంట్స్ అందరూ. వాళ్ళు చూస్తున్న ఏంటంటే ఏదైనా ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ రావాలి, ఇంటర్మీడియట్లో
ఎందుకంటే ఎక్కువగా తెలుగు రాష్ట్రాల్లో ఫోకస్ చేసేది ఏంటంటే జేఈ మెయిన్స్ అండ్ నీట్, ఈ రెండే. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల కల్చర్ అంతే, ఆర్ట్స్ వైపు ఇంకా ఫోకస్ చేయట్లేదు. ఈ రెండిట్లో వాళ్ళ బాబుని కానీ పాపను కానీ చూడాలంటే వాళ్ళకు ఒక విద్యా సంస్థ కావాలి. ఎక్కడైతే అందరి మీద ఫోకస్ చేసి స్టూడెంట్ సెంట్రిక్ ప్రోగ్రామ్తో డెవలప్ అవుతున్న ఒక విద్యా వ్యవస్థ కావాలి. నేను స్టూడెంట్ సెంట్రిక్ అని ఎందుకు మాట్లాడుతున్నానంటే, ప్రస్తుతం ఉన్న విద్యా వ్యవస్థలో ఒకటి ఫీజ్ సెంట్రిక్, ఒకటి రిజల్ట్ సెంట్రిక్ విద్యా వ్యవస్థ రన్ అవుతుంది. అంటే ఈ ప్రోగ్రాంలో జరిగితే ఈ రిజల్ట్ వస్తుంది, ఈ ప్రోగ్రామ్కి ఈ ఫీజు, ఈ రెండే జరుగుతున్నాయి. కానీ స్టూడెంట్ సెంట్రిక్ అంటే స్టూడెంట్ ఏ స్థాయిలో ఉన్నాడో దాన్ని ఆధారంగా తీసుకొని స్టూడెంట్ సెంట్రిక్ ప్రోగ్రామ్ అనేది డెవలప్ చేయట్లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని స్టూడెంట్ స్థాయిని దృష్టిలో పెట్టుకొని దాన్ని అవగాహనగా తీసుకొని మేము ఒక ప్రత్యేకమైన ప్రోగ్రామ్ను డెవలప్ చేయబోతున్నాం. అంటే మేము డెవలప్ చేసే ప్రోగ్రాము కేవలం బెస్ట్ స్టూడెంట్స్కి మాత్రమే కాదు. ఏ స్టూడెంట్ అనేవాడు ఏ స్టూడెంట్ అయినా, కొంతమంది క్విక్ లెర్నర్స్ ఉండొచ్చు, కొంతమంది యావరేజ్ లెర్నర్స్ ఉండొచ్చు, కొంతమంది స్లో లెర్నర్స్ ఉండొచ్చు. స్టూడెంట్స్ అనేవాళ్ళు వీక్ స్టూడెంట్స్, బెస్ట్ స్టూడెంట్స్ ఉండరండి, స్లో లెర్నర్స్ ఉండొచ్చు. వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఏ రేంజ్ స్టూడెంట్ అయినా వాళ్ళ పెర్ఫార్మెన్స్ని 30 to 40% ఇంప్రూవ్ చేయగలిగే ప్రోగ్రామ్ని డెవలప్ చేయడానికి మేము ముందుకు వస్తున్నాం. మా ధనిక్ భారత్ మా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ మెయిన్ ఎసెట్ ఏంటంటే మేము రైట్ చేయగలిగే స్టూడెంట్ సెంట్రిక్ ప్రోగ్రామ్ అనే మా ఫీలింగ్ అండి. అంటే మా దగ్గరకు వచ్చే ప్రతి స్టూడెంటు, ఎందుకంటే మేము చాలా చిన్న స్ట్రెంగ్తో క్యాంపస్లు కానీ క్లాస్ రూమ్లు కానీ డెవలప్ చేస్తున్నాం. మా క్లాస్ రూమ్లో కేవలం 30+ స్టూడెంట్స్ మాత్రమే ఉంటారు. ఏ క్యాంపస్లో చూసినా మ్యాక్సిమం 400 to 500 మెంబర్స్ మాత్రమే స్టూడెంట్స్ ఉంటారు. అంటే తక్కువ మంది స్టూడెంట్స్ని క్లాస్లో పెట్టి వాళ్ళ మీద ప్రెషర్ లేకుండా ఫోకసింగ్ పెంచి వాళ్ళకి ప్రాపర్ మెంటర్షిప్ ఇచ్చి ఫోకసింగ్ పెంచితే ప్రతి స్టూడెంట్ దగ్గర నుంచి మనం రిజల్ట్ తీసుకురావచ్చు అనే భావన మాకు చాలా స్ట్రాంగ్గా. స్టూడెంట్కి విద్య అనేది కేవలం ఎగ్జామినేషన్ మాత్రమే పరిమితం కాకుండా నాలెడ్జ్ ఓరియంటేషన్. అంటే స్టూడెంట్ క్యాంపస్కి రాగానే వాళ్ళకి 8th, 9th, 10thలో ఉన్న కాన్సెప్ట్ని ఒకసారి బ్రషప్ చేసి అక్కడి నుంచి ఇంటర్మీడియట్ టీచ్ చేయటం మొదలు పెడితే డెఫినెట్గా ప్రతి స్టూడెంట్ వాళ్ళ డ్రీమ్స్ని రీచ్ అవ్వడానికి పెద్ద కష్టం కాదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము స్టూడెంట్ సెంట్రిక్ ప్రోగ్రామ్ని డెవలప్ చేసాం. దీని మీద వర్క్ చేయబోతున్నాం కాబట్టి డెఫినెట్గా ధనిక్ భారత్ విద్యా సంస్థలు ఎక్కడ స్థాపించిన ఆ కాన్ఫిడెన్స్తోనే, మేము చెయ్యగలము అనే కాన్ఫిడెన్స్తోనే ఫస్ట్ టైం 4 సెంటర్లో దాదాపు 16 ఇన్స్టిట్యూషన్స్తో ముందుకు వస్తున్నాం. 2026, 27 16 బ్రాంచెస్తో ముందుకు వస్తున్నాం. More than 35 years in this field as a physics teacher and other. ధనిక్ భారత్ విద్యా సంస్థల్లో ఒక ఫిజిక్స్ అధ్యాపకుడిగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, అది ఐఐటి జేఈ అయినా, నీట్ పరీక్ష అయినా, లేదా ఆ స్థాయి పరీక్ష ఏదైనా కూడా ఈ ఇంటర్మీడియట్ విద్యార్థులకు మంచి ర్యాంకు కానీ సీటు కానీ రావాలంటే ఫిజిక్స్ ఒక ముఖ్యమైన పాత్ర డెఫినెట్గా పోషిస్తుంది. అంటే అనేక సందర్భాల్లో ఆ ర్యాంక్ కానీ సీటు కానీ రావాలంటే ఫిజిక్సే కొన్ని సందర్భాల్లో డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతుంది. అంటే ఫిజిక్స్ ప్రశ్నాపత్రం అనేటువంటిది దాన్ని నిర్ణయిస్తుంది చాలా సందర్భాల్లో. ఐఐటి యాస్పిరెంట్కి ఫిజిక్స్ కొంచెం కష్టంగా అనిపిస్తే బయాలజీ స్టూడెంట్కి చాలామందికి అమ్మో ఫిజిక్స్ అనేటువంటి అపోహలు ఉంటున్నారు. అంటే ఇక్కడ నాతో పాటు నా సోదరులు సురేంద్ర గారు, రాంబాబు గారు, అంటే ముగ్గురు ఫిజిక్స్ అధ్యాపకులు
పిల్లర్స్ లాగా ఈ ధనిక్ భారత్ విద్యా సంస్థల వెనకాల ముఖ్యంగా డిసైడింగ్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాన్ని చాలా బలోపేతంగా విద్యార్థులకు ఉపయోగపడేట్లుగా ట్రైనింగ్ కానీ, తర్వాత మెటీరియల్ కానీ, క్వశ్చన్ పేపర్స్ కానీ, చివరికి రిజల్ట్గా అది కన్వర్ట్ అయ్యే విధానంలో మా అనుభవం డెఫినెట్గా ఒక ముఖ్యమైన పాత్ర పోషించబోతుంది. ఇక ఫిజిక్స్ గురించి మాట్లాడాలంటే యాక్చువల్గా చాలామంది అనుకుంటారు ఫిజిక్స్ అంటే ఈక్వేషన్లు, ప్రాబ్లమ్స్, లాస్, కాంప్లికేటెడ్ అనుకుంటారు. అందరు అన్నట్లుగా అది నిజం కాదు. ఫిజిక్స్ అనేటువంటిది నిజంగా గనక ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో ఒక లైఫ్ స్కిల్స్ అనేది డెవలప్ కావటానికి చాలా ఉపయోగపడుతుంది. ఎందుకనంటే ఇప్పుడు నేను చెప్పినట్లుగానే ఫిజిక్స్లో ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడాలజీ, లేకపోతే ఈక్వేషన్స్, తర్వాత డయాగ్రమ్స్, గ్రాఫ్స్ వగైరా వగైరా ఏవైతే ఉన్నాయో ఈ ఏజ్ గ్రూప్ ముఖ్యంగా 15 to 17 years ఇంటర్మీడియట్ చదివేటువంటి విద్యార్థికి దాన్ని గనక ఆసక్తికరంగా గనక మనం అందించగలిగితే భవిష్యత్తులో జేఈ ద్వారా, నీట్ ద్వారా ర్యాంక్ ఒకటే కాదు, జీవితంలో వచ్చేటువంటి రకరకాల సిచ్యువేషన్స్లో రకరకాల ప్రాబ్లమ్స్ కానీ, లేదా ఏదైనా ఒక క్రైసిస్ వచ్చినప్పుడు కానీ హౌ టు సాల్వ్ అనేటువంటి దానికి మొట్టమొదటి అడుగు ఇంటర్మీడియట్ రోజుల్లోనే ఫిజిక్స్ ద్వారా అందించవచ్చు అనేటువంటిది నా అనుభవంతో మా అందరి ప్రగాఢ విశ్వాసం. ఎందుకంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు హ్యాండిల్ దిస్ ఏజ్ గ్రూప్ యాజ్ ఆఫ్ నౌ. 15-17 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి ఇంటర్మీడియట్ విద్యార్థికి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో హ్యాండిల్ చేయటం అనేటువంటిది ఒక పెద్ద టాస్క్. అందులో ముఖ్యంగా ఆ విద్యార్థి ఎటువంటి స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా ఆహ్లాదకరంగా సబ్జెక్ట్ నేర్చుకొని పరీక్షకి వెళ్ళేదాకా కూడా ఆనందకరంగా దాన్ని ఎంజాయ్ చేసేట్లుగా చెప్పాలంటే ఫిజిక్స్ అనేటువంటిది ముఖ్యమైన పాత్ర వహిస్తుంది డెఫినెట్గా. ఎందుకనంటే చాలామంది సక్సెస్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడతారు. ఐ వుడ్ లైక్ టు మెన్షన్ అబౌట్ వన్ క్రూషియల్ పాయింట్. నోబడీ స్పీక్స్ అబౌట్ ఫెయిల్యూర్ మేనేజ్మెంట్. అందరూ సక్సెస్ గురించే మాట్లాడతారు. ఫిజిక్స్ నిజంగా గనక ఇంటర్మీడియట్ స్థాయిలో గనక సరిగ్గా చెప్పినట్లయితే ప్రతి విద్యార్థికి హౌ టు హ్యాండిల్ ఫెయిల్యూర్, హౌ టు మేనేజ్ ఫెయిల్యూర్ అనేటువంటిది నేర్పిస్తుంది. అది జీవితంలో ఇంటర్మీడియట్ తర్వాత అతను ఒక మంచి ఇంజనీర్ అయినా లేకపోతే డాక్టర్ అయినా భవిష్యత్తులో ఒక మంచి కుటుంబాన్ని నడపటానికి, ఒక సమాజాన్ని సరైన దిశలో తీసుకెళ్ళటానికి ఉపయోగపడుతుంది. అంటే ఫిజిక్స్ ప్రిన్సిపల్స్ని సరిగ్గా సవ్యంగా కనుక చెప్పగలిగినట్లయితే అవి లైఫ్ ప్రిన్సిపల్స్గా మారుతాయి. ఫిజిక్స్ ప్రాబ్లమ్ స్ట్రాటజీని కనుక ఇంటర్మీడియట్ స్థాయిలో కనుక ఎక్స్ప్లెయిన్ చేస్తే రేపు లైఫ్లో హౌ టు లీడ్ ది లైఫ్ స్కిల్స్ డెవలప్ అవడానికి ఉపయోగపడుతుంది. సో మిగిలిన వాళ్ళతో పోల్చుకుంటే మా దగ్గర ఫిజిక్స్ టీచింగ్ విధానంలో ఈ దిశగా వీఆర్ ప్లానింగ్ అవర్ కరికులం అండ్ వీఆర్ డిజైనింగ్ అవర్ షెడ్యూల్స్, వీఆర్ డిజైనింగ్ అవర్ క్వశ్చన్ పేపర్స్ ఈవెన్. అంటే ప్రతి ప్రాబ్లమ్ని రొటీన్గా కాకుండా దాన్ని బోధించే విధానంలో కూడా దాని ద్వారా పిల్లవాడికి వేరే రకంగా ఒక సిచ్యుయేషన్ హ్యాండిల్ చేసేటువంటి స్కిల్ని నేర్పించడానికి వీఆర్ డిజైనింగ్ దట్. అండ్ వీ డోంట్ థింక్ దట్ ఫిజిక్స్ మేడ్ ఈజీ ఒక్కటే కాదు, అక్కడ ఆగం మేము. ఫిజిక్స్ మేక్స్ యువర్ లైఫ్, ఫిజిక్స్ మేక్స్ యువర్ లైఫ్ ఎంజాయబుల్ అనేటువంటి నినాదంతో డెఫినెట్గా మిగిలిన విద్యా సంస్థలకి విభిన్నంగా ధనిక్ భారత్ విద్యా సంస్థల్లో నేను ఫిజిక్స్ ఫ్యాకల్టీ కాబట్టి కొంచెం ఎక్కువ మాట్లాడాను, అపార్థం చేసుకోవద్దు. ఫిజిక్స్ ముఖ్యంగా డెఫినెట్గా అటు ఐఐటి విద్యార్థులకు కానివ్వండి, జేఈ విద్యార్థులకు కానివ్వండి, లేదా నీట్ పరీక్ష రాసే విద్యార్థులకు కానీ ఇంటర్మీడియట్ చదువుతున్న టైంలో ఫిజిక్స్ అనేటువంటిది డెఫినెట్గా భవిష్యత్తులో అది వాళ్ళ జీవితాన్ని ప్రభావితం చేసే రకంగా మా బోధనా విధానం ఉంటుందని చెప్పేసి నేను సవినయంగా మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ.